Once more. Once more. Guys, అందరికి రాఖీ శుభాకాంక్షలు. మా ఇద్దరు అక్క వాళ్ళ బిడ్డలు అయితే అలిగిరు అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ ఆడైతే రాఖీ సెలబ్రేషన్స్ ఆడైతే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే మా సాయిక రాఖీ కట్టేస్తుంది. మేము ఎట్లా అంటే సొంతంగా మేము 7 అక్క చెల్లెలు అనమాట. సో ఫస్ట్ మా పెద్దక్క కట్టినాకనే మేము అందరం కడతాం లైన్గా. మా సెకండ్ అక్క థర్డ్ అక్క అయితే రాలేరు. మీ అందరు చూసి ఉండొచ్చు, థర్డ్ అక్క లాస్ట్ టైం ప్రెగ్నెంట్ వీడియో పెట్టినా కదా. మా సెకండ్ అక్కనేమో లైక్ ఆఫీస్కి పోయింది ఉండే, థర్డ్ అక్కనేమో రావద్దు కట్టొద్దు అని రాలేదనమాట. సో అందుకే నాకు కొంచెం ఫెస్టివల్ ఎందుకో కరెక్ట్గా అంటే హ్యాపీగా చేసుకున్నట్టు అనిపించలేదు. ఇంకోటి నేను కూడా టైం సరిపోలేక మా ఇంకొక తమ్ముడు కూడా రాఖీ కట్టలేను. నాకు అందుకే పెట్టాలా వద్దా వ్లాగ్ అని కొంచెం టైం తీసుకొని ఇప్పుడు పెడుతున్నా. ప్రతి ఇయర్ కన్నా కొంచెం ఈసారి నాకు ఎందుకో ఫెస్టివల్ లాగా అనిపించలేదు. మీకేమైనా అట్లా అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి. నచ్చితేనేమో లైక్ చేయండి. వ్లాగ్ ఎండ్ వరకు అయితే చూసేసేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. లాస్ట్ టైమే అంత ఆగమగమైంది. బంగ బిడ్డలు నీకు షీట్ పెద్దగా షీట్ దీని గట్టక దీని గట్టు దీని గట్టక దీని గట్టు వాడు గజాల కల్పనక్క హిందీలో వాడింది. బంధంతో ప్యార్ కా బంధం అదేనా? బాబాయ్ ఇన్వాల్వ్ అయిపోయింది. మా అక్క తర్వాత నేను కడదామని నిలబడ్డా కానీ రాఖీలు అయితే ఏం రెడీ చేసుకోలేను. ఇంకా మా మమ్మీ అయితే మస్తు తిట్టింది. ఇప్పుడు వస్తే పోయి రాఖీలు అయితే రెడీ చేసుకొని మళ్ళీ వచ్చి కడతా. అంతలోపు నా ఇంకలు ఉన్న వాళ్ళైతే కట్టేస్తారు. జొన్న కరాయా అయిపోయిందా లక్కీ శాస్త్రం సూపర్ కడుతుంది. 2 కలిపి ఒకటేసారి. అది పోలీస్ ట్రైనింగ్ కదా అట్లా ఉంటుంది. ఏమనొచ్చు స్వీట్ తినిపించి ఇక్కడ పెట్టు. మళ్ళీ ఒకటి అవరేక్ అలా బాగుంటాయి. నువ్వు తినిపిరా రే, నువ్వు తినిపిరా రే, నువ్వు తినిపిరా. రాఖీ కట్టు. పిల్లల్ని ఉయ్యాల మీదనే ఉండను. మీకు ఊ అని ఎవరు కట్టినాం? అది ఊ కనే కట్టినాం. నువ్వు హాస్పిటల్లో వేసినావారా చిన్నమ్మ దగ్గరికి? మనకి మామూలు తాలిబొట్టు పెట్టినా చూపిస్తారు చూడు.
రక్షాబంధన్ సగం మందికే నిండిపోయింది చైనాది కట్టింది కట్టింది వీరకేదమ్మా కంగారు రాకి ఏడ గట్టి కాకి తెంపేసుకుంటాడు బొచ్చే వస్తుంది కట్టుమా ఆడు వీకేసుకుంటాడు అమ్మ ఆడు వెంటనే వీడియో అయిపోగానే తీసేసేయి నమ్మితే కష్టం మా అన్నయ్య నేను కట్టిన రాకి 7 minutes కూడా ఉంచుకోవలేదు నాకు తెలియదు కానీ మా వీరగాడు మాత్రం 7 days ఉంచుకుంటూ 7 days అవుతా కూడా మా మమ్మీ తీసింది ఏడ తింటుందో అని భయంతో అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారల కోలాహలం అన్నయ్య తమ్ముడు నీకు తమ్ముడు తమ్మయ్య తమ్మయ్య ఎన్ని రోజులు తిప్పుతారు చెమట వచ్చేస్తుంది నువ్వు తీసుకోకే ఇట్లా నవ్వు ఎదుగుదని చూస్తే మీకు ఇట్లా ఇట్లా ఉండు బిడ్డ ఇట్లా ఉండు ఇట్లా చలో 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 ఏ ఇక వరుస నిలబడు అయ్యి ఆడతీరి అక్షింతలే అమ్మా కాలు మొక్కేటప్పుడు అందరు నువ్వు కూడా ఆరతి పట్టుకో ఆరతి పట్టుకో ఆరతి పట్టుకో పల్లెం పట్టుకో పట్టుకోవాలి మనసులో అనుకునే అన్ని జరగాలి వాడికి నచ్చినట్టే కావాలన్నీ అంతేనా బయటికి అనము బొర్రం పెరగదు పిర్రలు పెరగదు అని చెప్తుంది ఇక్కడ దీపం ఉంది వైషు చూసిన చలో చలో సాయక్క సాయమ్మ మానస మనుష వర్షిణి సహస్ర జోష్ణవి వైష్ణవి 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 ఫోటో ఫోటో జున్ను ఆయను ఆయను బిడా జున్ను మా బంగారు తల్లి ఏయ్ అందరు ఫోటో దిగిపో నేను ఫోటో వన్స్ మోర్
వన్స్ మోర్. సబ్స్క్రైబ్ టు సాయికన్న వ్లాగ్స్. తర్వాత ఏముంటది 2 3 ఏ వైషు ప్లేట్ తీసుకురావే. అలా ఛానల్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా. అందరి ప్లేట్లకి ఎక్స్ట్రా రైస్ అది. ఫైనల్ గా ఏ భోజనాలు అంతే. ఇళ్ళకే వేసుకోబిడ్డాను. ఇళ్ళకే నువ్వు వైషు కొంచెం కొంచెం వేసుకో. హాయ్ పెట్టు నువ్వు వేసుకొని చెల్లెకి. పచ్చడి అన్నం గోయిస్ నాన్ వెజ్ తినదు మండే అన్న. మనం ఇంకా పడవప్పా నీకన్నా 7 అక్క చెల్లెలు ఇయ్యాలో. 8 9 మంది అక్క చెల్లెలు ఇయ్యాలో. అక్షయ పొల్లి మిస్సింగ్. పండుగ జరుపుకుంటలేరు ఏంది వాళ్ళు? సహస్రా ఇక్కడ చూడు. హాయ్ హాయ్. బాబాయ్ కట్టుకున్నాడంట. బాయ్ నడువే వద్దు వాన పడ్డది కింద. గేట్ దగ్గర నుంచి ఆగిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే లంచ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా అత్త వాళ్ళు అయితే వచ్చారు. మా అత్త వాళ్ళు కూడా ఇక్కడికి 4 వచ్చారు అనమాట. 4 ఇట్లా కూడా నేను 2 క్యాప్చర్ చేసిన. ఇంకిద్దరు నేను అక్కడ ఖైరతాబాద్ అయినప్పుడు వచ్చినుండే. ఫస్ట్ అత్త వాళ్ళు మార్నింగ్ 9 o'clock మా డాడీ ఖైరతాబాద్ కట్టించుకుండు. మా రానత్త కల్పనత్త శ్రీదేవత వాళ్ళతో వాళ్ళ వీడియో నేను తీయలేకపోయినా. సో ఓన్లీ బేబత్త రేణుకత వచ్చినప్పుడు మాత్రం నేను ఇంట్లో ఉన్నా కాబట్టి తీయగలిగిన. మేము 7 అక్కచెల్లెం ఎట్లనో మా డాడీ వాళ్ళకి కూడా 7 అక్కచెల్లెం అనమాట. మా డాడీ వాళ్ళకంటే సొంతంగా మా తాతకు పుట్టిన వాళ్ళు అయితే ఎవరైతే లేరు ఆడపిల్లలు, అందరు కజిన్స్ అనమాట మా అత్త వాళ్ళు. ఈ ఎక్స్ప్లెనేషన్ నేను లాస్ట్ టైం రాఖీ వీడియోలో కూడా ఇచ్చిన. మార్నింగ్ 9 o'clock 3 అత్తలు కట్టేసిరు. వాళ్ళ వీడియో అయితే నేను తీయలేను, ఎందుకంటే మా డాడీ మా ఇంట్లో కట్టించుకోలేడు. ఖైరతాబాద్లో పోయి అక్కడ కట్టించుకున్నాను అనమాట. సో తర్వాత ఈ అత్త వాళ్ళు వచ్చి అత్త వాళ్ళు ఉన్నప్పుడు నేను ఉండే, ఇంకిద్దరు అత్తలు వచ్చినప్పుడు నేను లేకుండే అనమాట. సో 7 అత్తలలో 2 వీడియోలు మాత్రమే నేను తీయగలిగిన. లాస్ట్ టైం వీడియో అయితే చూడండి, మా 7 అక్కలు మా 7 అత్తలు అందరం కలిసి అయితే చేసుకున్నాం. ఈసారి అందుకే అంటే కలిసిమెలిసిగా తీసుకోలేం కాబట్టి నాకు అందుకే ఫెస్టివల్ లాగా అయితే అస్సలు అనిపించలేదు. సంతోష్ మాత రవలి వాళ్ళు. వీరా నువ్వు ఎక్కడ పోతున్నావు, నాకు నీ సౌండ్ వినిపిస్తుంది. మంచి కట్టిన గంట ఇవన్నీ కట్టినంత కట్టిపించుకోదు అసలు. కట్టు తీసుకో నిమ్మకం పడుతుందా మళ్ళీ ఇద్దరు పడుతుంది. నమ్మకం పడుతుంది. నా చెయ్యి నీ మొహం పడుతుంది. మాట్లాడుకోవచ్చా? వీడియో ఇప్పుడు వచ్చేసి ఉండొచ్చు. నేను 2 వరకు ఉన్నా. అత్త పొద్దు నుంచి స్వీట్లు తిని ఉన్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్ స్వీట్స్. సేమ్ తివారీ బ్రదర్స్ లా ప్రసాదం లా ఉంది. ఇది అట్టగా వద్దు. వే ఏం చేస్తున్నాడు? మా అక్కలు కట్టలేరు కానీ మా అత్తలు కడుతున్నారు. లాస్ట్ టైం రాఖీ సెలబ్రేషన్ వీడియో చూడాలనుకుంటే పైన ఐకాన్లు ఇస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న అంత వీడియో అయితే వస్తుంది. సో అప్పుడు చూడండి మా అత్తలందరినీ మా అక్కలందరినీ ఒక దగ్గర.
పొద్దున్నే వెళ్ళిరా అత్త మీరు? మధ్యాహ్నం వచ్చిన. మధ్యాహ్నం కట్టాలంట కదా రాఖీ. 1 గంట తర్వాత అసలు శేఖర్ కూడా అంగవాడ పెట్టినాడు అన్నీ. అక్షయ్ అన్న కాల్ చేసిండు. అమ్మ ఫోన్ అనేది డాడీ పండుగ అవుతుంది కదా స్వీట్లో. రామా రేణుకత్త కూడా నువ్వులు అది గోడనా పైసలు వద్దు ఇవి మొక్కడం మేము ఇలానే వస్తుండాలి, మీరు మాకు ఇలానే పెడుతుండాలి, మేము ఇలానే కట్టలు తీసుకుంటా ఉండాలి. ఇంకా తివారి బ్రదర్స్కి వెళ్ళిపోయి మా తమ్ముళ్ళందరికీ స్వీట్ తీసుకుందామని అయితే తీసుకున్నా. నేనైతే ఇక్కడ చిన్న బాక్స్ తీసుకుంటా, మినీ బాక్స్ అని. చాలా బాగుంటుంది. అంటే ఎవరిదాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట రాఖీ కట్టేసి. లడ్డు అయితే 110 రూపీస్ పడుతుంది ఈ బాక్స్. 4 లడ్డూస్ వస్తాయి. అదే కాజు కట్లీ అయితే 135 రూపీస్ అంట. నేను లడ్డు అంతా ప్యాక్ చేయించినాక కాజు కట్లీ అడిగిన, అందుకే తీసుకోలేకపోయినా. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అందరికి కూడా కాజు కట్లే తీసుకుంటా. నిన్ను కాదు కేన్ చేంజ్ అవుతున్నావా నువ్వు? మీ షేర్ అన్న. ఈ పాప ఎవరంటే మా పిన్ని వాళ్ళు రెంట్కుంటారు. ఆ ఓనర్ వాళ్ళ మన్మరాలు అనమాట. నేను మా తమ్మునికి రాఖీ కట్టడానికి పోతే వాడైతే లేకుండా ఇంకా మా సెకండ్ తమ్ముడు లేడని చెప్పేసి మా థర్డ్ తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయినా. వీడి నేమ్ సాత్విక్. మా 4th బాబాయ్ మా వెంకటేష్ బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట వీడు. ఇంకా ఇప్పుడైతే వీడికి రాఖీ కట్టేస్తున్నాం. మా చెల్లె ఏ మోడ్లో తీసిందో నాకు వీడియో తెలియదు కానీ అంతా ఇట్లా ఫ్లాష్ వస్తుంది. ఏమనుకోకుండా చూసేయండి. తీసుకో. హాయ్ గైస్. సెకండ్ పిన్ని మా సెకండ్ బాబాయ్. సో మా డాడీ వాళ్ళ దాంట్లో మా బాబాయ్ 4th. తమ్ముడు చేసిండు చెమట ఏంది ఇది? గార్నిష్ కూడా చేసిన పైకి వెళ్ళి. ఇంకా వీడికి రాఖీ కట్టేసి 2 గంటల తర్వాత వెయిట్ చేసినాక మా సెకండ్ తమ్ముడైతే వచ్చేసిండు. నాకెందుకు అన్న, నీకు ఇచ్చిండని అని ముంగట్నే అన్న మీ పిన్నికి ఇస్తున్నావా నాకు ఇస్తున్నావా అని. తెచ్చుకుని ఆకుడే దానే అన్న చిన్న పిల్లప్పుడే 1200 రా 1200 జర్మన్ ఇట్లా ఇవ్వాలి ఆడపిల్లలకు మంచిగా అందరూ. నేను మా ఇంట్లో నుంచి 5 o'clock వెళ్ళిన ఉండే. ఎందుకంటే ఇక్కడ తమ్ముళ్ళకి కట్టినాకల్లా మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా పోవాలని చెప్పేసి. కాకపోతే వీడు వచ్చేసరికి నాకు 8:30 అయింది. అసలు నేను పోలేను అనమాట ఇంకా అక్కడ సైడ్. రాఖీ పండుగ రోజు నేను 4గురికి మాత్రమే కట్టిన. అది ఎవరు అంటే మా అన్నయ్య, మా షేరు, సాత్విక్, ఇంకా చెరియా అని ఒక తమ్ముడు ఉంటాడు కజిన్, వాడికి. ఇంకా అంతే, ఇంకెవ్వరికి కూడా రాఖీ కట్టలేను. అందుకే నాకు అసలు రాఖీ పండుగలాగైతే అనిపించలేదు. మొత్తం తమ్ముళ్ళు ఇంకా మా అన్నతో కలుపుకునేది 13 మెంబర్స్ అనమాట. ఈ 13 మెంబర్స్లో నేను రాఖీ పండుగ రోజు 4గురికి రాఖీ కట్టిన అనమాట. మానస కట్టకు మానస పోయినసారి రాఖీ మింగింది 3 రోజులకు వచ్చింది మానస అయితే నువ్వే చెప్పినావు ఇష్టపడికి వచ్చిందా వచ్చేసరి పట్టుకున్నది పెట్టుకోండి పైకి
ఇస్తా కూసో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎన్ని దిన్ పిచ్చిలేస్తుంది పక్కన వద్దులే వద్దుదా మళ్ళీ బియ్యం పట్టి అబ్బా ఎన్నిసార్లు చెరగాడు బయటికి పోయి మంచి జాబ్ తెచ్చుకొని మళ్ళీ హైదరాబాద్ ఇండియాకి రావాలని మనకు హైదరాబాద్ రావాలి ఇండియా కరెక్ట్ అని యాక్టర్ కొంచెం తీసుకో మొత్తం కాదు కొంచెం తీసుకో ఇట్లా తీసుకో కొంచెం వద్దు ఇట్లా ఆడేనికి కావాలా పెద్దది కావాలి ఏం చేస్తుంది చుర చుర చేస్తుంది పిన్ని అదేనే అంత గలీజ్ చేసి వాడేసి ఇంకా లాస్ట్గా మా చెర్రీ బాబు కూడా కట్టేసిన మా చెర్రీ మా కజిన్ బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట ఇంకా వీడికి ఒక్కటి కట్టేసిన ఇంటికైతే వెళ్ళిపోయినా నాకు ఇంటికి పోయేసరికి ఆ రోజు రాత్రి 10 అయిపోయింది సరే సరే మానస మానస చెరిగాని కడుతు మా ఆగి వెళ్ళిపోతారు మళ్ళీ రాఖీ రోజు వ్లాగ్ నేను ఆ రోజే పెడదాం అనుకున్నా కాకపోతే ఇగో మా ఇంటికాడ పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే ఇట్లా స్లోప్ ఉంటుంది కదా ఆ స్లోప్లో ఏమైందంటే వాడు బ్యాక్ సైడ్ వచ్చేపోయి మొత్తం అంతా ఇంకల బిల్డింగ్కి పోయి గుద్దుకుండు ఇంకల దాన్ని ఏమంటారు కార్ పార్ట్ మొత్తం ఊడి బయటకు వచ్చేసింది ఇంకా నేను రాఖీ పండుగ అయిపోయినాక తెల్లారి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే పోయినా ఈ పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఓన్గా ఇంకొక పిన్ని ఉన్నది మా స్వప్న పిన్ని వాడికైతే కట్టలేను ఇప్పటివరకు మా నిఖిల్ గాడికి యాక్చువల్లీ నేను వాడికి రాఖీ కట్టినాక వీడియో అప్లోడ్ చేద్దాంలే అని అనుకున్నా కాకపోతే ఈ రోజు దినానికి కూడా నేను ఇంకా వాడికి రాఖీ కట్టలేను మా తమ్ముడు నాతో వర్క్ చేస్తాడనమాట అంటే మేము వాడిని కూడా నేను సైడ్లోకి తీసుకుపోతా ఇంకా వాడు చాలా ఫీల్ అవుతాడు నేను రాఖీ కట్టకపోతా అని చెప్పేసి పొద్దున్న లేవగానే ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఇద్దరికి రాఖీ కట్టేసిన ఇప్పుడు ఇంకొకటికి కూడా కట్టాలి ఎప్పుడు కడతానో తెలియదు వాడైతే అసలు ఫోన్ కూడా మాట్లాడతలేదు నాతో నువ్వు రాఖీ కట్టలేవు ఎందుకు అని చెప్పేసి ఇంకా వాడికి కూడా కడతా అది పెట్టినప్పుడు అయితే ఒక షార్ట్ వీడియో పెట్టేస్తా అంతే 13 మంది ఇట్లా నేను మా 6గురికి మాత్రం రాఖీ కట్టినా అనమాట అందుకనే నాకు ఈసారి ఎందుకో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్న ఫీలింగ్ అయితే రాలేదు ఈవెన్ నాకే కాదు మా అన్నయ్యకి రాలేదు మా డాడీకి కూడా రాలేదు ఎందుకంటే మా అత్తలు కూడా ఎప్పుడు అందరు ఒక్కసారి వచ్చి కట్టేవాళ్ళు సో వాళ్ళు అట్లా రాలేరు మా అన్నయ్యకేమో మా మేఘక్క మౌనిక కట్టలేనందుకు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి ఈసారి 2024 రాఖీ పండుగ అయితే అంత సెలబ్రేషన్ చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు అరే నువ్వు బరాబర్ ముంగండా ఉన్నాడు ఆడ మమ్మీ సైడ్ నుంచే మంచి వస్తుంది నాకు సరిగా వీడియో దేనికి రాదు మొక్కలు సరిగా సైడ్ నుంచి వస్తుందా అని పెట్టి బాక్స్ అయినా కావాలి ఎక్కువ చదువులైనా బైక్ కావాలి మళ్ళీ అడ్డుగా మాత్రం ఉంటే చాలు ఇంకో షర్ట్ తెస్తే ఎట్లారా పాయింట్ తెలియరు బాబాయ్ సరే ఇంత పాయింట్ తెచ్చిన ఎందుకు రాక
ఇప్పుడు ఇంతవరకు నా రాఖీ పండుగ అయితే చేసారు. ఇప్పుడు మా మమ్మీ అయితే చూసేసేయండి. మా మమ్మీ మా మామకి ఇంకా తాతకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళిపోయింది. లాస్ట్ టైం వీడియోలో మా మామది రాఖీ కట్టడం వీడియో తీయలే అని చెప్పేసి ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించిన మా మమ్మీకి ఎట్లయినా వీడియో తీసుకొని రా అని చెప్పేసి. ఇంకా మా పిన్ని వాళ్ళు అందరు కలిసి అయితే వెళ్ళిపోయారు మా మామకి ఇంకా మా తాతకి రాఖీ కట్టడానికి. ఇంకా మా మమ్మీ వాళ్ళు వేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మా అత్త అంటే మా బబ్లీ, మా ప్రణయ్, మా మామ పిల్లలు కూడా లేకుండే. వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు రాఖీ కట్టడానికి. ఓన్లీ మా మామ ఇంకా తాత ఉండే అనమాట. వాళ్ళకి కట్టేసి మా మమ్మీ ఈసారి అయితే మస్తు హ్యాపీగా ఇంటికి వచ్చేసింది. ఇంకా వీడియో అయితే ఫైనల్ దాకా చూసేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్.
సో అది చూసేసారు కదా, వీడియో అయితే క్లారిటీ లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లతో అయితే వీడియో తీసేసి నాకు అయితే పంపించేసారు. ఇంక ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మన వీడియోకి వచ్చేస్తే మా తమ్ముడు వాళ్ళ పెద్ద అక్క అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి నేను ఊక పోయేదాన్ని. మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా ఈ అక్క తీసుకుపోయి నన్ను ఊకే చిన్నప్పుడు బాగా రెడీ చేసి ఫోటోలు దింపేదనమాట. ఇప్పుడు అంటే అంత పెద్ద పెద్దగా అయిపోయారు నువ్వు మీ అన్న అని చెప్పేసి. సో అట్లా ఇప్పుడు మా సాయకి ఎట్లనో మా తమ్ముడు వాళ్ళకి ఈ అక్క. ఇంత పెద్ద ముఖం కనిపిస్తుంది అక్క. నువ్వు కూడా నల్లగా ఆహా కర్రగా ఉండే కర్రగా ఉంటే మళ్ళీ తెల్ల ఉండి తెల్ల ఎట్లా పుట్టిండు ఆడపిల్ల అయ్యాన పుట్టలేడు. ఎంత మంచి నువ్వు అట్టాకి అదే ఒక్క దాని మీద వస్తుంది అని అక్క అడతలేదే. పోనీ నెమ్లి లేకపోతే సారీ కృష్ణుడు లేకపోతే వచ్చే సంవత్సరం కృష్ణుడు బొమ్మ పట్టుకరాక, ఇట్లా పెద్ద బొమ్మ రాము నీకు రాకి కూడా దానికి ఎందుకు చెప్తుంది కోపంలో కాదు, టెన్షన్. యూట్యూబ్ ఛానల్ వస్తాయి నిజమా? నిజమే. ఇవన్నీ వీడియోలు తీసుకొని ఒక్కసారి ఎడిట్ చేస్తావా? తక్కువ